హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. హీత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీతలో 12వ అధ్యాయం అంటే భక్తి యోగము అంటారు. ఈ భక్తి యోగము చాలా ప్రసిద్ధి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి భక్తి యోగం చదువుదాం, పారాయణం చేద్దాం అంటారు. ఎందుకంటే మనకి స్వాభావికంగా భక్తి అంటే ఒక రకమైనటువంటి ప్రీతి, ఇష్టం, శ్రద్ధ. కాబట్టి అటువంటి భక్తి యోగంలో 2 భాగములు ఉన్నాయి. ఏంటి? వాస్తవానికి భక్తి అంటే ఏమిటి అని ఒక భాగం అయితే, ఆ భక్తి పొందినటువంటి వ్యక్తులు, మనుష్యులు ఎటువంటి లక్షణములు కలిగి ఉంటారు అంటే, ఆ భక్తి యొక్క రిజల్ట్ ఏమిటి, ఫలితం. అందువలన ఆ ఫలాన్ని, భక్తి యోగం యొక్క ఫలం ఇప్పుడు చూస్తాం. అంటే ఇప్పటి వరకు మనము భక్తిని చూసాం. ఏంటి? 5 మెట్లుగా, 5 స్టెప్స్గా భక్తిని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఆఖరి శ్లోకంలో ఏం చెప్పారు? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేయ అంటే గొప్పది. ఎటువంటి అభ్యాసము అంటే, ఏదో మీరు బయట మామూలు కొన్నిసార్లు విని చూచి ఆ విధంగా మీరు ఏదైనా ధ్యానం చేసుకున్నారు అనుకోండి, అంటే జ్ఞానము లేని ధ్యానము. జ్ఞానము లేని ధ్యానాన్ని అభ్యాసము అంటారు. దానికంటే జ్ఞానము అంటే ఈశ్వర స్వరూప జ్ఞానం తెలుసుకోవడం అనేది గొప్పది అన్నారు. తర్వాత జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. అయితే ఈ జ్ఞానం కంటే ధ్యానముతో కూడి ఉన్నటువంటి ధ్యానం చేస్తారు చూడండి. ఇప్పుడు మనం చేశాం, చిదానంద రూప శివోహం శివోహం అంటే ఏంటి? ఆ శివ ఆత్మస్వరూపమై ఉన్నది అని తెలుసుకొని మనం ధ్యానం చేస్తే కేవలము జ్ఞానము తెలుసుకున్న వారి కంటే విశిష్యతే, గొప్పది అన్నారు. అయితే ఆ ధ్యానం కంటేను ధ్యానాత్ కర్మఫల త్యాగ. ఎందుకు అలా అన్నారంటే, మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. త్యాగాత్ అంటే కర్మఫలాన్ని అనుభవించే ముందు భగవంతునికి అంకితం చేసి ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. అందుకే మన సంప్రదాయము, మన ధర్మములో ఈ ప్రసాద బుద్ధి సూక్ష్మంగా అంతర్లీనంగా ఉంటుంది. అందువలన మనం కొత్త ఇల్లు కట్టినా, కొత్త పశువులు తెచ్చినా, కొత్త దుస్తులు కొన్నా
ఏవి అవసరమైతే ఆహార పదార్థములు వండిన ప్రతి ఒక్కటి కూడా భగవంతునికి నివేదన చేస్తాం, అర్పిస్తాం. అందువలన ఇటువంటి భావనతో, అంటే మనం తీసుకున్న ప్రతి ఒక్కటి ఈశ్వర ప్రసాదం అనే భావన చేయడాన్నే కర్మఫల త్యాగం అంటారు. అలా స్వీకరిస్తే గొప్ప ఫలం ఏంటి, ఫలితం ఏంటి? శాంతి అంట. అందుకే ప్రసాదం అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? మనం ఏమనుకుంటాం? ఈ లడ్డూనో పులిహారనో వడలు ఏవో చెప్తారు. కానీ సద్ ధాతు సంస్కృతంలో ప్రసాద అంటే మనశ్శాంతి, మన ప్రశాంతం, మనస్సు ప్రశాంత స్థితిని ప్రసాదం అంటారు. అందువలన ఈ ప్రసాదం అనే భావనతో ఈశ్వర నుండి ఏది వచ్చినా మనము ప్రసాదంగా స్వీకరించాలి. అందుకే దాన్ని ఏమంటారంటే ఆగతే స్వాగతం కుర్యాత్. ఏది మీకు వచ్చినా మీ వద్దకి అది ఈశ్వర ప్రసాదం. దానివల్ల ఏమవుతుంది? శాంతి కలుగుతుంది ఇమ్మీడియట్లీ. అందువలన ముందు 11వ శ్లోకం వరకు సకామ కర్మలు చేసి ఆ యొక్క ఫలితాన్ని, ఆ కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం అనేది భక్తిలో మొదటి మెట్టు, తొలి మెట్టు అని చెప్పారు. కానీ ఈ శ్లోకములో, ఈ 12వ శ్లోకములో ఇదే అన్నిటికంటే గొప్పది అన్నట్లుగా కూడా చెప్పారు. కాబట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? సమాజములో 100కి 90 మంది పైగా ఇలాంటి వారే ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ భక్తిలో ప్రవేశం కలగడానికి మొదటి మెట్టు ఏంటి? నీ కోరికలు తీర్చుకునేందుకు అనేక కర్మలు చేస్తున్నావు, మంచిదే, ధర్మబద్ధంగా ఉండాలి. కానీ వాటి ఫలితాన్ని మాత్రం ఈశ్వర ప్రసాదంగా భావన చేసి స్వీకరించమంటున్నారు. అంటే ఇది ఒక రకమైనటువంటి మనకి ప్రోత్సహించినట్లు లెక్క భగవాన్. కాబట్టి ఈ విధంగా మనం చూసాం. అయితే ఇప్పుడు 13 నుండి 19 శ్లోకాల వరకు ఆ యొక్క పరమ భక్తి అంటే పరాభక్తుడు, అదే జ్ఞాని. ఎందుకు 5వ మెట్టు చెప్పాం మనము? జ్ఞానయోగ భక్తి అంటే ఈశ్వర స్వరూపము, మీ స్వరూపం యొక్క తత్వాన్ని శ్రవణం చేసి ఎటువంటి సంశయాలు, సందేహాలు లేకుండా నివృత్తి చేసుకుంటే మననము ద్వారా నిరంతరము ఆ తెలుసుకున్న తత్వములో ధ్యానించుకుని ఉండడాన్ని జ్ఞానయోగ భక్తి అంటారు. మరి అలాంటి ఇప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తి ఉన్నారు. ఒక వ్యక్తి మొట్టమొదటి సకామ కర్మలు చేస్తూ ఆ ఫలితాన్ని ప్రతిసారి ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. అది మొదటి మెట్టు. కొంతకాలంకి చేసే ప్రతి కర్మ అంటే శరీరంతో కానీ, మాటలతో కానీ, మనస్సుతో కానీ ప్రతి ఒక్కటి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడము, సత్కర్మలు చేయడము, పంచమహాయజ్ఞాలు లాంటివి చేయడము, వచ్చే రిజల్ట్ని ఈశ్వర ప్రసాదంగా భావిస్తాం. దాన్ని నిష్కామ కర్మయోగ భక్తి అంటారు. చూడండి, మన పెళ్ళి అనేది ఒక పెద్ద ఆశ్చర్యము, రహస్యము, అత్యంత అద్భుతం. ఎందుకంటే ఈ పెళ్ళి, ఈ సంతానము, బిడ్డలు మనం అనుకునే రీతిలో ఉండవు. కాబట్టి అందుకే ఎలాంటి సంతానం కలుగుతుందో ఎవరో తెలుసు. అందుకే ఈశ్వర ప్రసాదంగా భావిస్తుంది. అందుకే ఈశ్వర ప్రసాదు, శివప్రసాదు, కృష్ణ ప్రసాదు, రామ్ ప్రసాదు, దేవీ ప్రసాదు అని పెట్టుకుంటాం ప్రసాదం. సో ఈ విధంగా కర్మ చేసేటప్పుడు ఈశ్వరార్పణ పూజగా వచ్చే ఫలితంని
ఈశ్వర ప్రసాదంగా భావన చేస్తే అది రెండవ మెట్టు, నిష్కామ కర్మయోగ భక్తి. మొదటి మెట్లోను రెండవ మెట్లోను మీరు బహిర్ముఖంగా ఉంటారు, ఎందుకంటే కర్మలలో ఉంటారు కాబట్టి. కానీ అంతర్ముఖంలోకి వెళ్తే తప్ప పరమాత్మ యొక్క దర్శన అనుభూతి లేదని శాస్త్రం ద్వారా వింటున్నాం కాబట్టి, అది మన అనుభూతిలో కూడా వస్తుంది కాబట్టి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు లలితా సహస్రనామంలో కూడా. అందువలన ఏకరూప ఈశ్వరుణ్ణి ఉపాసనాపరమైనటువంటి ధ్యానం చేయడాన్ని ఏకరూప ఉపాసనా భక్తి అంటారు. అంటే మీకు ఇష్టదేవత భక్తితో ధ్యానించడం. రామ, కృష్ణ, శివ, దేవి, గణేష్ ఎవరైనా సరిపరు, ఈవెన్ సూర్య ప్రతిమ. అలా చేస్తూ మీరు ఏకాగ్రత సిద్ధిస్తుంది మీకు. అప్పుడు మెల్లగా అప్పుడు కొన్నాళ్ళకి ఆ ఇష్టదేవతయే సర్వం వ్యాపించి ఉన్నాడు త్యాగరాజు వలె. అంతరామమయం రామదాస్. సో ఒకే రామ ఇష్టదేవత రామయే సర్వం జగత్తంతా వ్యాపించి ఉన్నారు. అప్పుడు విశ్వరూప ఈశ్వర ఉపాసన ధ్యానం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఏకాగ్రతతో ఉన్న మనస్సు విశాలమైన మనసుగా మారిపోతుంది. ఈ సృష్టి అంతా ఈశ్వర వ్యాపించి ఉన్నారు, భగవంతుడితో నిండి ఉన్నది. ఇది 4వ స్టెప్, 4వ మెట్టు. అప్పటికీ అయిపోలేదు. తరువాత శ్రవణము అంటే జ్ఞానయోగ భక్తి. మీరు విశ్వరూప ధ్యాన ఉపాసన ఎప్పుడైతే బాగా ఉంటుందో ఈశ్వరుడి భగవంతుడే మీకు ఒక గురువుని తారసపడేటట్లు చేస్తారు. కాబట్టి అప్పుడు గురువు శాస్త్రము ద్వారా శ్రవణము జరుగుతుంది. మీరు యథార్థ తత్వం యొక్క శ్రవణం, తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసనం చేస్తే దాన్ని జ్ఞానయోగ భక్తి, ఉత్తమమైనటువంటి 5వ మెట్టు భక్తిలో. అయితే మీరు అనవచ్చు, ఈ 5 చేసినటువంటి వ్యక్తి ఎలా ఉంటారు? ఇది ఒక ప్రశ్న ఇక్కడ. కానీ ఈ 5 ఒకే జన్మలో జరుగుతాయా? జరగవచ్చును. జరగకపోతే మరో జన్మ, ఇంకా జరగకపోతే మరో జన్మ. అందువలన మనం ఏ మెట్టులో ఉన్నామనేది మనకే తెలుస్తుంది. అందుకే అందరికీ ఇది సమానం కాదు. కొంతమంది డైరెక్ట్గా విశ్వరూప దర్శనంతోనే ప్రారంభిస్తారు. సపోజ్ రమణ మహర్షి లాంటి వాళ్ళు జగత ఈషతి యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం రమణ మహర్షి చెప్పారు ఉపదేశ సారంలో. ఆయన ఈ సకామ కర్మయోగ భక్తి, నిష్కామ కర్మయోగ భక్తి ఇవన్నీ లేవు. డైరెక్ట్గా విశ్వరూప ఈశ్వర ఉపాసన ధ్యాన భక్తులకు వెళ్ళారు ఆయన. ఎందుకు? పూర్వ జన్మల్లో ఇవన్నీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ 5 మెట్లు తప్పనిసరి. కానీ మనం ఒక రోజు 1000 మెట్లు ఉంటాయి సింహాచలంలో. మేము ఉండేవాళ్ళం అక్కడ, చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాం. ఒక్కొక్కసారి చిన్నవాళ్ళం కాబట్టి 1000 మెట్లలో ఒకరేమో 200, 300 మెట్లు ఇక్కడ అక్కడ అలసిపోతాం, కూర్చుంటాం అంతే, 1 గంట పాటు అలా. తర్వాత మళ్ళీ మొదటి మెట్టుకు వచ్చి ఎక్కుతామా, లేకపోతే ఆ 300 మెట్టు నుండి మనం ప్రారంభిస్తామా? కొత్తగా అప్పుడే బస్ దిగారు, ఆయన 300 మెట్టు నుండి వెళ్తున్నారు, నేను కూడా అక్కడి నుంచి వెళ్తానంటే ఎలా వెళ్తావు చెప్పండి? కాబట్టి ఈ 5 మెట్ల యొక్క భక్తి అందరికీ సమానం కాదు. ఈ జన్మలో సాధన తపస్సు ద్వారా జరగవచ్చు, ఇంతకుముందు పూర్వజన్మలో సాధన తపస్సు వలన జరగవచ్చు. అందుకే ఎవరైనా డైరెక్ట్గా శాస్త్ర గురు శ్రవణము మననము నిధిధ్యాసనలు అంటే జ్ఞానయోగ భక్తిలో డైరెక్ట్గా ప్రవేశించారు అనుకోండి, వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అంటే
వీళ్ళందరూ కూడా యోగ భ్రష్టులు. పూర్వజన్మలోనే చాలా తపస్సు సాధన చేసి చిన్న అంటే గమ్యం చేరుకునే ముందే దేహత్యాగం జరిగి ఉండొచ్చు అని. అందువలన మీరందరూ కూడా ఈరోజు ఈ జ్ఞానయోగ భక్తిలో మీరు ఉన్నారంటే మీరందరూ కూడా పూర్వజన్మలో అనేక ఋషి యోగులుగా అనేక తపస్సు ఆ యొక్క ధ్యాన మార్గాలు యోగ మార్గాలు ఎన్నో చేశారు. కాబట్టి ఈరోజు మీరు ఈ యొక్క జ్ఞానయోగముతో కూడిన భక్తి చేయగలుగుతున్నారు. లేకపోతే ప్రాతకాలంలో ఎవ్వరూ ఈ భగవద్గీత లాంటి అధ్యయనం చెయ్యరు. ఎందుకంటే ఈ సమయంలోనే మంచి నిద్ర పడుతుంది చాలా మందికి. అసలైన నిద్ర ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే రాత్రి 1 గంట వరకు సీరియళ్ళు, డిస్కషన్లు, అనేక పెళ్ళిళ్ళు, పేరెంటగాళ్ళు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళు కొన్నారు, ఇది కొన్నారు, బంగారము, ఇల్లు, కార్లు, అన్ని చీరలు, అన్ని ఆభరణాలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అన్నీ ఉంటాయి కదా, వ్యాపారాలు. ఇవన్నీ రాత్రి 2 గంటల వరకు ఉంటుంది. కాబట్టి అప్పుడే 2 గంటలకు పడుకుంటే 5 గంటల వరకు అటు తిరగడం ఇటు తిరగడం, బెడ్ నుండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చేస్తుంటారు. ఆర్మీ వాళ్ళ బెడ్ మీద చేస్తూ ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో సరిగ్గా బ్రహ్మముహూర్తంలో నిద్ర వస్తుంది వాళ్ళకి. కాబట్టి అందరూ చాలామంది ఇప్పుడు ఇంకా బెడ్ మీద ఉంటారు. నాకు తెలిసి హైదరాబాద్ కదా ఇది ఇంటర్నేషనల్ సిటీ. కాబట్టి మీరు ఈ భగవద్గీత అధ్యయనం కోసం ప్రాతకాలంలోనే అత్యంత సత్వగుణ సంపత్తితో అత్యంత జాగరూకతతో సావధానంగా మనం ఇది అధ్యయనం చేస్తున్నామంటే మీ అందరికీ ఖచ్చితమైనటువంటి విశ్వాసం, దృఢమైనటువంటి శ్రద్ధ ఉండాలి. ఖచ్చితంగా మీరు 5వ మెట్లో ఉన్నారు భక్తి. అయితే ఈ 5వ మెట్టు భక్తి ఉన్నవారు ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకుంటే వారి యొక్క లక్షణముల గురించి చెప్తున్నారు. అయితే మీకు ఒక ప్రశ్న ఏంటి? 5వ మెట్లో అంటే పరమ భక్తి, వారి లక్షణాల వలన మనకేమి లాభం అని మీరు అడగవచ్చు. ఏంటి లాభం అంటే ఆ లక్షణాలు మనలో ఉన్నాయా, లేకపోతే ఏం చేయాలి? ఆ లక్షణముల కోసము మనము అభ్యాసం ప్రాక్టీస్ చెయ్యాలి. అందుకే శంకరాచార్య ఏమంటారంటే ఈ 5వ మెట్టు భక్తి చేసిన వారిని స్థిత ప్రజ్ఞ అని భగవాన్ శ్రీకృష్ణ గీతలో చెప్పారు. స్థిత ప్రజ్ఞ, దానిని జ్ఞాని భక్తి అని 4వ అధ్యాయం 7వ అధ్యాయంలో కూడా చూసాం మనం. ఏంటి? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః ఉదారః సర్వ ఏవైతే జ్ఞానే త్వాత్మైవ మే మతం. చూసారా? ఇక్కడ వరకు మీరు చూస్తే 4 రకాల భక్తుల్లో ఉన్నప్పటికీ అందులో జ్ఞాని అంటే జ్ఞానయోగ భక్త అంటే జ్ఞానయోగం ద్వారా భక్తి ఎవరైతే చేస్తారో ఆ జ్ఞానయోగ భక్త నాకు అత్యంత ప్రియము అని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఎందుకు అని మనం అడగక తప్పదు. అంటే వారు నాకంటే లేశమంతా కూడా భిన్నంగా ఉండరు. ఎలాగైతే అలా సముద్రం 2 నీరుగా ఎలాగైతే వేరుగా ఉండవో, బ్రేస్లెట్ అండ్ చైన్ ఎలాగైతే బంగారం కంటే వేరుగా ఉండదో, వారు నా ఆత్మస్వరూపంగా ఉంటారు అని చెప్పారు. అందుకే మనము ఇక్కడ జ్ఞాని యొక్క లక్షణాలను వింటే మనకు కొన్ని లాభాలు ఉన్నాయి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి లాభాలు? ఈ సాధన యొక్క ప్రయోజనం తెలిస్తే నేను కూడా అలాంటి జ్ఞానయోగ భక్తి చేస్తాను అనే మనకు ఒక ఉత్సాహం కలుగుతుందా లేదా? ఎందుకు? మనకి అడ్వర్టైజ్మెంట్లు అందుకే చేయిస్తారు. ప్రతి దానికి అడ్వర్టైజ్మెంట్
ఈ అడ్వర్టైజ్మెంట్లు చేయడానికి మనం ఎంతో డబ్బులు ఇచ్చేస్తుంటాం బయట. కానీ కృష్ణ పరమాత్మ తనకు తానే ఒక పెద్ద అంబాసిడర్ అన్నమాట అడ్వర్టైజ్మెంట్స్. అందువలన ఆయన స్వయంగా దీనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఒకరు అంటారు, ప్రతి వస్తువు కూడా ఈ మధ్య కాలంలో మీకు తెలుసు ఈఎంఐల ద్వారా తెచ్చుకుంటున్నారు, ఇన్స్టాల్మెంట్స్ అని. ఒకరేమో క్రయాడీలు అంటారు, తెలుసు కదా, ఉయ్యాల కర్రని, అది ఇన్స్టాల్మెంట్ తెచ్చుకున్నారు అనమాట. కొన్ని సంవత్సరాల వరకు అది కడుతున్నారు అనమాట, దాని యొక్క డబ్బులు. అయితే ఒకసారి ఆ వ్యాపారస్తుని మేనేజర్ వచ్చారంట. ఏమండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఉయ్యాలకి ఇన్స్టాల్మెంట్ కడుతున్నారు కదా, హౌ ఈజ్ బేబీ అన్నారంట. అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి యజమాని పెద్ద మనిషి, ఐ ఆమ్ ద బేబీ, నేనేనండి ఆ బేబీ అన్నాడట. ఎందుకు? ఆయన గత 30 సంవత్సరాల నుంచి ఈ ఉయ్యాల కర్ర డబ్బులు కడుతున్నాడు. హూ ఈజ్ ద బేబీ అంటే ఐ ఆమ్ ద బేబీ అన్నాడు. ఎందుకంటే 30 సంవత్సరాలు అయింది. మరి అలాగన్నట్టు ఈ అడ్వర్టైజ్మెంట్లో మనకి తక్కువ తీసుకోండి, మీరు 50,000 అంటారు, అప్పుడు నెలకేమో ₹1,00,000 ఎంత కట్టమంటారు, లేకపోతే నెలకి 50,000 కట్టమంటారు. ఇదంతా పెద్ద ఒక చిక్కు అనమాట. కాబట్టి జ్ఞాని యొక్క సహజంగా ఆయనకి అబ్బినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సాధన చెయ్యాలి. అందుకే జ్ఞానినః లక్షణాన్ని తాని అజ్ఞానినః సాధనాని భవంతి. దాని అర్థం ఏంటంటే, ఏవైతే జ్ఞానికి సహజంగా కొన్ని లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆత్మనిష్టలో ఇంకా మనం లేవని మనకు డౌట్ ఉన్నప్పుడు వాటిని మనం సాధన చెయ్యాలి అని అర్థం. అందువల్ల మనమేమనుకుంటాము, జ్ఞానం పొందితే ఇప్పుడే మోక్షం పొందుతావు అంటుంది శాస్త్రం, భగవాన్ శ్రీకృష్ణ. అంటే మోక్షం ఎప్పుడో మరణం తర్వాత వచ్చేది కాదు అని అంటారు. ఒకవేళ నువ్వు జ్ఞానం పొందితే మోక్షం ఇప్పుడు ఇక్కడే పొందుతావు. దానికోసము నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. వైకుంఠానికో కైలాసానికో పరలోకానికో మీరు ప్రయాణించాల్సిన పని లేదు. అందుకే సమాజంలో ఏం చేశారంటే, నువ్వు చనిపోయిన తర్వాత మోక్షం వస్తుంది, అంతవరకు నువ్వు పుణ్యకర్మలు చెయ్యు అని చెప్తుంటారు. మనోళ్ళు ఏమనుకుంటారు, తొందరగా మోక్షం అయితే నేను ఎక్కడిప్పుడే చనిపోవాలను, ఆ తర్వాత చూసుకుందాం, ఆఖరులో అంట. అందువలన ఇక్కడ మోక్షం అంటే ఇప్పుడు ఇక్కడే. ఏంటది? నీ మనస్సు సంకుచితమైన భావన పోయి అనంతమైనటువంటి విశాల దృక్పథంతో ప్రశాంతమైన ఆనంద స్వరూప స్థితి మీ హృదయస్థములో కలగడమే మోక్షం అంటున్నారు కృష్ణ పరమాత్మ. అందువలన దీన్నే జీవన్ముక్తి అంటారు. అంటే ఏంటి? మీరు శరీరం ఉండగానే బలంగా ఆరోగ్యంగా ఉండగానే ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. మరణించేక వచ్చే ఫలం ఇది కాదు మోక్షం. నిజానికి మరణించేక మోక్షం రాదు. అది చెప్తే ఎవరు చెయ్యరు, సత్కర్మలని చెప్పరు, అలా రహస్యం దాచిపెట్టారు. మరణించేక మోక్షాలు ఉండవు. మళ్ళీ మీరు జన్మ ఎత్తుతారు, మళ్ళీ పుణ్యకర్మలు చేస్తూ మళ్ళీ జన్మ, మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది చక్రం. అందువలన మోక్షం అంటూ ఉన్నది అంటే జీవన్ముక్తియే మోక్షము. శరీరం ఉన్నప్పుడే మీరు మోక్షాన్ని అనుభూతి చెందారు, శరీరం రాలిపోయిన తర్వాత కూడా విదేహముక్తిగానే ఉంటారు. అంతే తప్ప అప్పటికప్పుడు ఒకేసారి మెరుపులాగా వచ్చి శరీరం మరణించిన తర్వాత మోక్షం వస్తుందంటే అది జస్ట్ కథ, పురాణం. అందువలన 13 నుండి 19 శ్లోకాల వరకు ఆ జ్ఞాని యొక్క స్వభావము లక్షణాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఆ తర్వాత 20వ శ్లోకం అనేది సమ్మరీగా కంప్లీట్ చేస్తారనమాట. అందువలన ఇంతకీ ఈ 5 మెట్లు ఎక్కినటువంటి ఆ జ్ఞాని భక్త ఎలా ఉంటారు అనేది ఇప్పుడు మనము చూస్తున్నాం అన్నమాట. అద్వేష్టా సర్వభూతానాం, అద్వేష్టా సర్వభూతానాం, అద్వేష్టా సర్వభూతానాం, మైత్రీ
కరుణ ఏవ చ. మైత్రః కరుణ ఏవ చ. మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః. నిర్మమో నిరహంకారః. నిర్మమో నిరహంకారః. సమదుఃఖ సుఖః క్షమీ. సమదుఃఖ సుఖ క్షమీ. సమదుఃఖ సుఖ క్షమీ. అద్వేష్టా సర్వభూతానాం. మైత్రః కరుణ ఏవ చ. అద్వేష్టా సర్వభూతానాం. మైత్రః కరుణ ఏవ చ. అద్వేష్టా సర్వభూతానాం. మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః. సమదుఃఖ సుఖః క్షమీ. నిర్మమో నిరహంకారః. సమదుఃఖ సుఖ క్షమీ. నిర్మమో నిరహంకారః. సమదుఃఖ సుఖ క్షమీ. ఉత్తమం. అయితే ఇక్కడ సమదుఃఖ సుఖ క్షమి విసర్గం ఉంది కదా, ఆ విసర్గాన్ని విసర్గంగానే పలకాలి. ఎందుకంటే విసర్గం తరువాత మనకి క్ష అక్షరం వచ్చింది, అది సంయుక్త అక్షరం అంటారు. సంయుక్త అక్షరం కంటే ముందు విసర్గం ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా మనం ఉచ్చారణ చెయ్యాలి. ఇది ఒక చిన్న నోటు. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారు? సకల ప్రాణులు యందు అంటే సకల ప్రాణులకి ఏ ఒక్క ప్రాణిని కూడా మనము ద్వేషించలేము. ఎవరు? పరాభక్తి కలిగి ఉన్నటువంటి 5వ మెట్టు కూడా పాస్ అయినటువంటి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అద్వేష్ట సర్వభూతానాం అంటే ద్వేషభావం అనేది లేశమంత కూడా ఉండదు. అయితే మనందరికీ డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం ఎంత ద్వేషం నాకు లేదని మీరు ప్రకటించుకున్నప్పటికీ ద్వేషం ఉన్నట్లుగా మనకి అనిపిస్తుంది. ఎందుకు? మనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ మీరు రాసుకోండి. ఒకసారి ఒక కాగితం తీసి పెన్ను పేపర్ తీసుకొని మనలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయని చూసుకుంటే ఇవి ఎంత, ఈ మంచి లక్షణాలు ఎంత తక్కువగా ఉన్నాయో మన మోక్షానికి అంత దూరంగా ఉన్నట్లు లెక్క. నాలో ద్వేషం ఉన్నది, నాలో రాగం ఉన్నది, నాలో కోపం ఉన్నది, నాలో అసూయ ఉన్నది, ఇలాంటి చూసుకున్న లోపి ఇవన్నీ రాసుకొని అనుకోండి. ఇవి ఎంత ఎక్కువగా మనలో ఉన్నాయనుకోండి మనం అంత దూరంగా ఉన్నట్టు మోక్షానికి. అదే అలా కాకుండా అద్వేష్ట అంటే ద్వేషం లేకుండా లేశమంతా లేదు, ఇవి మంచి లక్షణం అనమాట. ఇది అందువలన మనం అంటాము, శాస్త్రం ఏముంటుంది, భగవాన్ ఏమంటున్నారు, మీలో ద్వేషం అనేది ఒక అయోట అణువంత కూడా ఉండకూడదు అంటున్నారు. అయితే మనమేమనుకుంటాము, ఆ ఎదుటి వ్యక్తి చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలు అపరోధాలు బట్టి మనలో ఆయన మీద కోపం రాకుండా ఎలా ఉంటాం అని సమర్థించుకుంటాం జనరల్గా మనం. ఎందుకంటే వాళ్ళు చిట్టా విప్పితే అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ మీద ద్వేషం చెందకుండా ఎలా ఉండగలను అని మనము వాదిస్తాం. కానీ శాస్త్రం ఏమంటుంది, భగవాన్ ఏమంటున్నారు, మీరు ఒక పని చెయ్యండి, అతను చేసే చెడు పనులు కూడా మిమ్మల్ని ద్వేషించినట్టు అనిపిస్తాయి, కానీ అలా ద్వేషించడం వలన ఏమి జరుగుతుంది మనం ఆలోచించాలి. ఎందుకు? ఇంతకు ముందు వాళ్ళు చేసినటువంటి చెడు పనుల వలన ఆల్రెడీ మీ మనసుకంతా కలత చెందింది. మళ్ళీ వారి మీద ద్వేషించడం వలన మరింత ప్రాబ్లమ్స్లో మీ మనస్సు ఇరుక్కుంటుంది. అంటే మరింత గందరగోళంగా, మరింత అలజడిలో, మరింత మనశ్శాంతి కోల్పోవడము జరుగుతుంది. అయితే వాళ్ళని ద్వేషించకుండా ఎలా ఉండగలుగుతాము చూసారా? అంటే అంటున్నారు,
వాళ్ళని ద్వేషించకుండా కూడా వాళ్ళకి మనము ఒక గుణపాఠం చెప్పగలము. ఎలా ఎలా సెటరేట్ చేయగలము? ఎలా అంటే శాస్త్రం మనకి ఒక మాన్యువల్ ఇచ్చింది. ఏమిటంటే ఈ జగత్తులో మీరు ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు. స్వామీజీ, మరి మాకు వాళ్ళు అన్యాయం చేశారు, మాకు ఇబ్బంది పెట్టారు, మాకు చాలా మనోవేదనకు గురి చేశారు, వారి మీద ద్వేషించకుండా ఎలా ఉండగలం? మరి ద్వేషించకుండా వాళ్ళకి పనిష్మెంట్ గుణపాఠం ఎలా చెప్పగలము అని మీరు అడిగినప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే వారిని ద్వేషించకుండా కూడా మీరు వాళ్ళకి బుద్ధి చెప్పవచ్చును. ఎలా? దానికి సామ దాన భేద దండ అని ఒక చిట్టా ఇచ్చారు మనకు. ఒక చిట్టా, ఒక మాన్యువల్, ఒక ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఫస్ట్ వాళ్ళతో మనము సామంగా అంటే ఒక సౌమ్యంగా ప్రశాంతంగా సిట్టింగ్ వేసుకొని సెట్ చేసుకోవాలి. మాటలతో డైలాగ్ కుదరదు, వాళ్ళు యాక్సెప్ట్ అంగీకరించరు. అంగీకరిస్తే వారి మీద మీకు ద్వేషమే రాదుగా. కాబట్టి అప్పుడేం చేస్తారు? రెండో మెట్టు దానము. అంటే ఏవో కొన్ని పారితోషికాలు, ఏదో కొంత వాళ్ళకి ఎక్స్ట్రా బహుమానంగానే ఇస్తాం. అలా ఇవ్వడం వలన కొన్నిసార్లు వారు అంగీకరిస్తారు, మెత్తబడతారు. అలాంటప్పుడు కూడా మీరు వాళ్ళని సరిదిద్దవచ్చును. కొంతమంది అక్కడికి కూడా అంగీకరించు. అప్పుడేంటి? భేదం. వారి నుండి మీకు డిఫరెన్సెస్ విడిపోతారు అంతే. ఎవరి కర్మను వారు ఉంటారు. వారి మీద ద్వేషం అక్కర్లేదు. వారితో మీకు ఎటువంటి బిజినెస్ వ్యవహారం ఉండదు. అలా కాకుండా ఇంకను ఆయన మీకు ఇంకనే ద్వేషించినట్లు, ఇంకనే మీకు ఇబ్బంది పెట్టినట్లయితే ఆఖరికి దండ కూడా దయ అవుతుందని చెప్పారు శాస్త్రములు. ఇది మనం చూస్తే మనకు తెలుసు, అందరికీ తెలుసు. మన సంతానం, మన బిడ్డలకి స్వయంగా అమ్మ ఎంత ప్రేమ పంచుతుందండి. అదే అమ్మ ఆ బిడ్డ యొక్క తుంటరి పనులు, తప్పులు ఎక్కువైనప్పుడు ఒక బెత్తం తీసుకొని ఎడాపెడా వాయిస్తారు. దాని అర్థము ఆ బిడ్డను బాగా ద్వేషిస్తున్నారు ఆ అమ్మ అనని వీల్లేదు. ఆ బిడ్డను ఆ తల్లి ద్వేషించి ఆవిడేం పొందుతుంది? మరి దండిస్తుంది ఎందుకు అంటే ద్వేషించకుండా కూడా మనం దండించవచ్చు అని అర్థం. ఇది చూసారా? అంటే మనము జగత్తులో, ఈ ప్రపంచంలో ఎవరిని ద్వేషం అనే భావన మన హృదయంలో లేకుండా కూడా మనం వారికి బుద్ధి చెప్పవచ్చును. సామ దాన భేద దండన రూపంలో చెప్పవచ్చు. కృష్ణ పరమాత్మ రామాయణము మహాభారతములు మనం నేర్చుకున్న పాఠాలు ఇవే. అంటే మనం అలాగా జడవలాగా ఎవరు ఏం చేస్తున్నా, అన్యాయాలు చేస్తున్నా, మానభంగాలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా, స్త్రీలకి అమర్యాద అగౌరవంగా కించపరుస్తున్నా మనం అలాగా ఏం చేస్తాం, అంతా భగవంతుడు లీల అని మనం ఉండకూడదు. సామధాన భేద దండ రూపంలో మనము సెట్ చేయాలి. అది రామాయణం నేర్పింది, అదే మహాభారతం కూడా నేర్పుతుంది మనకి. అందుకే చూడండి, రావణ యుద్ధములో చివరికి రావణుడు వధించినప్పుడు కూడా రాముడి హృదయములో ప్రేమే ఉన్నది. ఆ రావణాసుడి మీద ద్వేషం లేదండి. మనకు అనుకుంటాం మనం అందరము, రావణాసుడు ఎంత అన్యాయం చేశాడు కదా, ఎంత అపరాధం చేశాడు కదా. ఆ మహాతల్లిని దగ్గర సంవత్సరం పాటు ఎండనక వాననక నిద్ర లేని ఉపవాసంతో ఒక సింహంలాగా ఉన్నటువంటి ఆ తల్లి ఒక చిన్న పీనుగులాగా అయిపోయారు. అంత బాధ ఆ శ్రీరామచంద్రుడు ఆ విరహం భరించలేక సీతామాతకి ఎంత కష్టం కలుగుతుందని ఆయన అక్కడ ఎంత బాధపడి ఏడ్చారు. ఇవన్నీ జరిగాయి. కానీ రావణాసురుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు మాత్రము ఆ హృదయంలో ద్వేషం పెట్టుకోలేదు రాముడు. ప్రేమే ఉన్నది. రావణాసురుడి మీద కూడా ప్రేమ మాత్రం, ద్వేషం లేదు. మరి వధించాల్సి వస్తే వధించడమే నా దండన. అది కూడా దయతో చేసినదే. ఇంకా ఆయన పాప కార్యములు
అడ్డుకట్ట వేయడానికే అక్కడ వధించడం అనేది జరిగింది. అదేవిధంగా శిశుపాలుడు 100 తప్పులు చేసి ఎంత ఘోరంగా అవమానిస్తారు కృష్ణ పరమాత్మ. అయినప్పటికీ కృష్ణుని యొక్క హృదయములో ప్రేమ దయ ఉన్నది. శిశుపాలుడి యందు దండన చేశారు. ఎందుకు? అక్కడతో ఆయన పాప కృత్యాలకి అడ్డుకట్ట. మీరు ఒక్కసారి మహాభారతం మీరు ఎప్పుడైనా చదివితే ద్యూత సభలో జరిగిన అన్యాయం ఇంత అంత కాదు. ద్రౌపది ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జ్వాలతో మండిపోతాం. కృష్ణ పరమాత్మ ఒక సలహా ఇస్తారు, ఈ ప్రతీకారాన్ని విడిచిపెట్టు, ఈ ద్వేషాన్ని విడిచిపెట్టు, దుర్యోధన్ని వారి యొక్క సోదరులందరినీ క్షమించి వదిలిపెట్టే, వారి యందు ప్రేమ దయ మాత్రమే ప్రదర్శించు. ఇంత అన్యాయం చేసిన వాళ్ళకి నేను ప్రేమ ఎలా పంచగలను అంటది. కృష్ణ గోవిందా ఎలా సాధ్యం అంటే, నువ్వు ఎప్పుడైతే వాళ్ళని క్షమించి వదిలేసావో అప్పుడే వాళ్ళ వినాశనానికి మొదటి మెట్టి పడుతుందంటారు. అంటే హృదయములో ప్రేమ ఉంచుకొని కూడా మనం దండించవచ్చును అనే ఒక సూక్ష్మ సూత్రం మనకి భగవద్గీతలో కనిపిస్తుంది. అందువలన మనలో ద్వేషం అనేది తప్పనిసరి కాదు. ఇది మీరు గమనించండి. ఖచ్చితంగా ఎవరిని ద్వేషించకుండా వారికి గుణపాఠం చెప్పి వారిని చక్కదిద్దే మార్గాలు లేకపోలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ద్వేషం అనేది లేశమంత కూడా ఉండకూడదు. అది ఉన్నది అంటే మీ ఆధ్యాత్మిక వృద్ధికి అది స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకరే కాదు, యూటర్న్ తీసుకుంటుంది, వెనక్కి వెళ్ళిపోతారు మీరు. కాబట్టి ఈ ద్వేషం అనే సకల ప్రాణుల యందు కూడా ద్వేష బుద్ధి లేకుండా అద్వేష్ట సర్వభూతానం. ఇక్కడ సర్వ అన్నారు చూడండి. ఏదో మన మిత్రులు, మన కుటుంబీకులు, మన బంధువులు, మన అమ్మా నాన్న, మన భార్య భర్త, మన పుత్రులు, మన పుత్రికలు, మన ఆడపడుచులు, మన బ్రదర్ ఇన్ లాస్, వీళ్ళ మీదే ప్రేమ పంచడం కాదు, సకల ప్రాణుల యందు కూడా అదే ప్రేమ పంచమంటున్నారు. అప్పుడు ఏదైతే అలా మీరు చేస్తారో మీలో ద్వేష బుద్ధి లేదు. కాబట్టి మీరు పరాభక్తునికి ఉన్నటువంటి లక్షణము మీలో ఉన్నది. అందుకే ఈ లక్షణాలు ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఎదుటి వ్యక్తుల మీద మీరు పరీక్ష చెయ్యకూడదు అని చెప్తారు. ఇది ఒక నోటు, అలర్ట్ అన్నమాట. తర్వాత మైత్ర భావన అంటే ఏంటి? మైత్ర అంటే అందరికీ స్నేహం పంచడం, స్నేహితులుగా ఉండడం. జ్ఞానికి కొందరు మాత్రమే దగ్గర ఇంటిమేట్ స్నేహితులు అంటారు, అది తప్పు. జ్ఞానికి ఎవరు కూడా ఇంటిమేట్ స్నేహితులు, అంతరంగిక స్నేహితులు ఉండరు. జ్ఞానికి ఈ సర్వత్ర జగత్తంతా కూడా మిత్రులే. అందుకే సూర్య భగవానికి ఇంకో పేరేంటుంది? మిత్ర. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద ఉన్న సకల ప్రాణులకి మిత్రుడు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ యొక్క భూమండలం మీద ఈ జీవకోటి జీవించదు. కాబట్టి ఆయన మనకి మిత్రుడు, సకల ప్రాణులకు మిత్రుడు సూర్య భగవాన్. అదేవిధంగా మనకు 5వ అధ్యాయంలో చెప్పారు లాస్ట్ శ్లోకం ఏంటి? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అన్నారు. అంటే సర్వ ప్రాణుల యొక్క అందరికీ కూడా మీరు స్నేహాన్ని పంచే ఒక సుహృతులు. సుహృతులు అంటే ఏంటంటే ఆ ఇతరుల యొక్క హితము కోరేవారు. వాళ్ళ నుండి మీరేం ఆశించరండోయ్, కేవలం మీ ప్రేమని, మీ స్నేహాన్ని పంచడమే. అందుకే నిజమైన స్నేహితుడు అంటే ఎవరనేది భర్తృహరి చెప్తారు. భర్తృహరి తెలుసు కదా, ఒక గొప్ప రాజు, ఒక గొప్ప మహాయోగ్య మారిపోయారన్న. పాపా నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం చ నః జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. అంటే పాపాన్ని నివారయంతి,
చెడుని ఆపుతారు. అదేవిధంగా మీలో ఉన్న మంచిని బయటికి ప్రకటింపచేస్తారు. మీ యొక్క మంచి గుణాలని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మీ యొక్క చెడుని అలా దాచిపెడతారు. ఒకవేళ చెడు గుణాలు ఏమైనా మీలో ఉన్నా అది ప్రచారం చేయరు నిజమైన స్నేహితులు. మన నిజమైన స్నేహితులు అంటారు, పొరపాటును తెలుసో తెలియక చిన్న పొరపాటు జరిగితే దాన్ని భూతార్థం వేసి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి టీవీల్లో కూడా చూపెడతారు ఈ రోజుల్లో ఉన్న మిత్రులు, స్నేహితులు. కాబట్టి మీలో మంచి గుణాలని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మీలో చిన్న చిన్న బలహీనతలు ఉంటే అవి రహస్యంగా ఉంచుతారు. మీలో తప్పుడు పనులు ఏదైనా చేస్తే అవి చేయకుండా అడ్డుకుంటారు. ఆపత్కాలాల్లో మిమ్మల్ని విడిచిపెట్టరు. అదేవిధంగా ఎల్లకాలం సర్వత్రా మీకు ఒక గైడు, ఒక మార్గదర్శిగా మీతో పాటు అన్ని కాలాల్లోనూ, మంచిలోను సుఖ దుఃఖాల్లో కూడాను మీతో పాటు నడిచేవారే మిత్రులు అంటారంట. ఇది భర్తృగారి చెప్పారు. కాబట్టి పాపాలు చెయ్యబోతుంటే వాటిని అడ్డుకుంటారు. నిజమైన స్నేహితులు అడ్డుకుంటారండి. కానీ కొంతమంది ఏంటి తెలుసా, దుర్యోధనుడికి మహాభారతంలో చూస్తే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారు. చెయ్యి నీకు తిరిగిలేదు, చెయ్యి అంటుంటారు అన్నమాట. అందుకే దుష్ట చతుష్టయం అంటారు వాళ్ళని. ఎవరు వాళ్ళు? దుర్యోధన, శకుని, కర్ణ, దుశ్శాసన, ఈ నలుగురిని దుష్ట చతుష్టయం అంటారు. అందువలన మీరు చెడు కార్యాలు చేస్తుంటే చేయకుండా అడ్డుకునేవారే నిజమైన మిత్రుడు. యోజియతే హితాయ, మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. యోజియతే గుహ్యం నిగూహతి అంటే మీరు మీ మనసులో ఉన్న రహస్యాన్ని మంచి మిత్రులతో పంచుకుంటారు. అలాంటప్పుడు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో పంచుకుంటే అవి బయటికి ప్రకటించకూడదు ఆయన. అందువలన మీ యొక్క, అందుకే నా పర్సనల్ విషయాన్ని చేసుకోండి. ఎవరితోని? నా ఆప్తమిత్రులు, నా ప్రాణ స్నేహితులు అంటారు చూసారా. ప్రాణ స్నేహితులు అంటారు, వాడేమో అవసరం వచ్చినప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి అలాగ చెయ్యకూడదు. గుణాన్ ప్రకటీకరోతి, మీలో ఉన్న మంచి లక్షణాలని 10 మందికి చెప్తారన్నమాట. వారి యొక్క దయ గుణం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క దానం చేసే గుణం, వారి సచ్చీలత, వారి సత్యవ్రతము, అనేక మీ యొక్క మంచి గుణాలన్నీ అందరికీ చెప్తుంటారు. చూడండి, మా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. కానీ ఒక్కొక్క అమ్మతో మాట్లాడినప్పుడు కానీ, ఆ అమ్మని మనము డైరెక్ట్గా చూసినప్పుడు కానీ ఆ ముఖంలో ఒక ఆధ్యాత్మిక తపస్సు మనకు కనిపిస్తుంది. స్వామీజీ మీకు ఎలా కనిపిస్తుంది అనొచ్చు. మీకు కూడా కనిపిస్తుంది. ఎలా? మనం ఎదుటి వ్యక్తిని మనం ఒకటి గుర్తించాలంటే అది మనలో ఉండి తీరాలి. మీరు ధర్మాన్ని గుర్తించాలంటే మీ హృదయంలో ధర్మం ఉండాలి. మీరు ప్రేమ, ఎదుటివారి ప్రేమని మీరు గుర్తించగలగాలంటే మీ హృదయంలో ప్రేమ ఉండాలి. ఎదుటివారి ముఖములో ఆ సచ్చీలత, ఆ యొక్క నిష్ఠతో కూడిన భక్తి, ఆ ప్రేమ, ఆ జాలి, దయ, ఇలాంటి ఉదాసీనత, ఆ యొక్క కపటం లేకుండా ఆ యొక్క హితం కోరే పనులు చేసేవారు, దాన ధర్మాలు చేసేవారిని మనము గుర్తించగలుగుతాం. ఏం మాట్లాడక్కర్లే, ముఖం చూస్తే తెలిసిపోతుంది. వారిలో ఎటువంటి కపటం లేకుండా, ఎటువంటి కృత్రిమంగా ఆర్టిఫిషియల్ స్మైలింగ్ కాకుండా ఒక సహజమైనటువంటి నవ్వు, చిరునవ్వు, ప్రసన్నమతో కూడినటువంటి నవ్వు ప్రకటమవుతుంది అనమాట. ఎలాగైతే ఒక చిన్న బాలబాలికలు, బేబీస్లో కపటము లేని నవ్వు, ఆ యొక్క కమలం ఎలాగైతే వికసిస్తుందో ఆ విధంగా కొంతమందిలో మనకి కనిపిస్తుందో ముఖములో. వారితో మాట్లాడినప్పుడు కూడా మనకి ఒక రకమైనటువంటి ఒక ప్రశాంతం కలుగుతుంది మన మనస్సులో. ఈ విధంగా వారి గుణాలను మనము 10 మందికి చెప్తుంటాము. వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు. అంతవరకు మీ చుట్టూ ఉన్న కొందరు స్నేహితులు మీకు ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, ఆమె దూరంలో ఉంటారండి, 100 మీటర్ల దూరంలో ఉంటారు. అప్పుడు ఎవరు మన దగ్గర రారు, పారిపోతారు. వారు నిజమైనటువంటి స్నేహితులు కాదు. ఆపద్గతం చ నా జహాతి, మిమ్మల్ని విడిచిపెట్టరు. చూసారా?
మీ దగ్గర పుష్కలంగా మంచి డబ్బులు ధనములు అన్నీ ఉన్నప్పుడు, వసంతకాలం ఋతువులాగా మీ చుట్టూ ఉన్నప్పుడు మీ చుట్టూ రాసుకొని పూసుకొని తిరుగుతారు. కానీ మీకు ఆపదలు వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు, మీరు గుర్తించాలి. అన్ని పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉండేవారే పరాభక్తుల యొక్క లక్షణము. అందుకే మనకి భజగోవిందులు ఏం చెప్పారు? వయసగతే కామ వికార శుష్కే నీరే కసార క్షీణే విత్తే కా పరివార జ్ఞాతే తత్వే కా సంసార భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వయసి గతే కామ వికార. ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, ఇంకెక్కడండి జలసీలు, ఎంజాయ్మెంట్లు, భోగాలు, రాసుకొని పూసుకోవడాలు ఇంకెక్కడ ఉంటాయి? కామ వికారాలు ఏమి లేవంట. శుష్కే నీరే కాసార, నీరు ఎండిపోయింది. ఇప్పుడు చూడండి, సింధు నది జలాలు మనము పాకిస్తాన్లోకి వదలడం లేదు. పాకిస్తాన్లో ఉన్న నదులన్నీ ఎండిపోయినాయి. నీరు లేనప్పుడు ఇంకెక్కడండి సరస్సులు, నదులు ఉన్నాయి? లేవు. క్షీణే విత్తే కహ పరివార. మీ దగ్గర ఏ రోజుకి ఆ రోజు భోజనంకే దిక్కు లేదు. ఇంక చుట్టాలు బంధువులు మీ ఇంటికి వస్తారండి? ఎవరు రారు, ముఖం చాటేసుకుంటారు. ఫలానా విజయలక్ష్మి మీ యొక్క బంధువు అంట. విజయలక్ష్మి ఎవరండి? ఎందుకు? విజయలక్ష్మి కూడా అప్పుడు అప్పుల్లో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. విజయలక్ష్మి ఎవరో ఇప్పుడు దూరం బంధువులండి. ఎందుకు? విజయలక్ష్మి ఆపదలో ఉంది కాబట్టి. అదే విజయలక్ష్మి కొంచెం మంచిగా సిరి సంపదలతో మహాలక్ష్మీదేవిలా ఉంటే, విజయలక్ష్మిగా ఉంటే అప్పుడు ఏమంటారు? ఆ విజయలక్ష్మి మీ బంధువు అండి. బంధువు ఏంటండి బాబు? మా దగ్గర బంధువు అండి అంటాం మనం. ఇదంతా కూడా ఆ లక్ష్మీదేవి యొక్క మహిమ. కాబట్టి ఈ విధంగా జ్ఞాతే తత్వే, ఈ యొక్క తత్వం అనేది మీకు బోధపడినప్పుడు ఇంక మీకు దుఃఖము, ఈ సుఖ దుఃఖాలు, ఈ యొక్క రాగద్వేషాలు, ఇలాంటి సంసారం ఇంక ఎక్కడ ఉంటుంది? మీకు ఉండదుగాక ఉండదు అంటున్నారు శంకరాచార్య భజగోవిందంలో. అందువలన ఈ విధంగా ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆపదలో మిమ్మల్ని విడిచిపెట్టకూడదు. మీ యొక్క గొప్ప గుణాలని మిగతా వాళ్ళు తెలియజేస్తారు. మీ యొక్క రహస్యాలని గూఢంగా ఉంచుతారు. తర్వాత మిమ్మల్ని మంచి మార్గం పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అదేవిధంగా మిమ్మల్ని చెడు పనులు చేయకుండా అడ్డుకుంటారు. అదేవిధంగా మీకు ఎల్లవేళ మీకు రక్షణ కవచంగా ఉంటారు. వారే నిజమైన స్నేహితులని భర్తృహరి చెప్పారు. అందువలన మనకు ఆరాధ్యాలు ఏం చూసాము? దయా, కరుణ. ఇప్పుడు మూడో లక్షణం ఏంటి? పరాభక్తులకి మూడవ లక్షణం ఏంటి? కరుణ. ఒకటోది ఏంటండి? అద్వేష్టం, అంటే ద్వేషం లేకుండా. రెండవది మిత్ర, అంటే మిత్ర బుద్ధి, అంటే మిత్ర భావన, మైత్ర. మూడవది కరుణ. కరుణ అంటే జాలి, దయ. ఎవరైనా కష్టంలో ఉంటే మన మనస్సు వెన్నలా కరిగిపోతుంది. దయ అంటే ఏంటంటే ఎదుటివారి కష్టాన్ని కూడా తన కష్టంగా భావించి ఎవరైతే అలాగా మనం కర్పూరంలో కరిగిపోతారో వారిలో ఆ యొక్క కరుణ, దయ అనేది పుష్కలంగా ఉందని భావన. కొంతమంది అయితే ఎదుటివారికి ఆపద చూసి తను ఏడ్చేసుకుంటారండి. నిజంగా తనకు కలిగిన దానికంటే ఎక్కువ బాధపడిన వాళ్ళని చూశాను నేను చాలామంది. వారు ఎక్కడో ఉంటారు సుదూరములో. వారికి ఏదైనా ఆపద కలిగిందని వార్త వస్తేనే ఇక్కడ అమ్మగారు చలించిపోతారు. అలాంటి వాళ్ళు హృదయము వెన్నలా ఉంటుంది అనమాట. నవనీతం అంటారు. మరి అలాంటి నవనీతమే శ్రీకృష్ణుడికి ఇష్టం. మరి మన దాంట్లో ఇప్పుడు అంత పాలు కలిపి నీళ్ళు కలిపిన పాలు టైపు కదా, పాలు పోయడం అవసరం. హుస్సేన్ సాగరు చెడిపోయింది పర్వాలేదు కానీ లేకపోతే ఆ నీరంతా పాలులో వేసేవాళ్ళు ఈ పాటి మన వాళ్ళు. ఈ విధంగా మనం ఉండడం వలన అది కాదు, మనలో ఆ దయ ఉండాలి. కొంతమంది ఈ దయ దాక్షిణ్యాలు వారిలో తర్క బుద్ధి, లాజిక్గా వాడతారు. ఇంతకుముందు నేను చెప్పాను, ఒక అమ్మగారు ఏడుస్తుంటే ఆ భర్త సైంటిస్ట్ అనమాట, లాజిక్స్. ఆవిడ ఏడుస్తున్నారు ఏదో ఇబ్బంది కలిగి. అయితే తను వాదార్చాలి కదా. ఎందుకు, ఏమవుతుంది, ఏమైందని. ఏడుస్తున్నా తెలియదు. ఓ ఏడుస్తున్నావా అంటే నీ
యాక్షన్ ప్రేమ ఇవి ఉండవండి, కఠినంగా ఉంటారు. అలాంటి లాజిక్లు తర్క బుద్ధి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. చూసారా, సర్వము నా ఆత్మస్వరూపమైన భావంలో ఉన్నవారికి ఎదుటివారి యొక్క దుఃఖమైన సుఖమైన అది నాదే అనే భావంలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వారిని గొప్ప ఉత్తమమైన యోగులు నా దృష్టిలో అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకే మన ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయి చూసారా, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరికీ సుఖం కలగాలి, అందరికీ ఎటువంటి అనారోగ్యం ఉండకూడదు, అందరికి ఎటువంటి బాధలు కలగకూడదు, అందరికి ఎటువంటి కష్టాలు కలగకూడదు, అందరూ సుఖం శాంతంగా ఉండాలని మనము ప్రార్థన చేస్తుంటాం. అందరంటే మన చుట్టాలు మన ఫ్యామిలీ కాదు, సమస్తం జగత్తుకి మనం చేస్తాము కళ్యాణం కోసము. తరువాత ఇప్పుడు 4వ లక్షణం ఏంటంటే నిర్మమః, మమకారం లేకపోవుట. ఇక్కడ మమకారం లేకపోవడం అంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఎందుకంటే నా బిడ్డలు నేను అలా ఆలింగనం చేసుకుని ముద్దులు పెట్టేస్తుంటాం. ఓకే, ఎవరి బిడ్డకు వాళ్ళు పెడతారు, అది పెద్ద గొప్పతనం కాదు. పక్కింటి వాళ్ళ బిడ్డను కూడా మీరు ఆ విధంగా ఆలింగనం చేసుకుని ముద్దులు పెట్టగలరా? ఒక శత్రువు యొక్క బిడ్డను కూడా మీరు ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టగలరా? అలా మీరు చేయగలిగితే మీకు మమకారం లేదు. అప్పుడు మీరు సామాన్య జనని నుండి జగజ్జనని, ఆ జగదంబగా మీరు పరిణితి చెందారు. అంటే మీరు పరాభక్తురాలుగా మారిపోయారని అర్థం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు 5వ మెట్టును మీరు టచ్ చేసినట్టు. ఈ మమకారం లేకపోవడం, అందుకే మనకి ఏం చెప్తారు నిర్వాణ శతకంలో, నా మాత అది కాదు, నా మృత్యుర్న శంకా మే జాతి భేద పిత నైవ మే నైవ మాతా న జన్మ నా బంధు న మిత్రం గురు నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం అంటారు. అంటే ఎవరితో కూడా మమకారం పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? నీకంటే భిన్నంగా వేరుగా ఎవరు ఉంటే కదా. అందుకే మంది వసుదైవ కుటుంబకం. ఈ పరిచ్ఛిన్న భావనలతో ఎవరైతే ఉంటారో వారే వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అనే భావంతో నిండిపోతారు. నిజానికి ఈ వసుదైవ కుటుంబం అంటే ఆత్మ లేనిది ఏ ప్రాణి లేదు కాబట్టి, ఆత్మే ఆధారం కాబట్టి, ఆత్మ అంటే మీరే కాబట్టి, మీకంటే భిన్నంగా ఏమీ లేదు కాబట్టి దానినే వసుదైవ కుటుంబకం. అంతటి పూర్తిగా మమకారం లేకపోవడము. అదేవిధంగా 5వ లక్షణం నిరహంకార, అహంకారం లేకపోవడము. మన శరీరం మీద అభిమానము, శరీరం మీద ఎంత అభిమానం ఉంటుందో శరీరం సంబంధించినటువంటి సంబంధాల మీద అంతే అభిమానం పెట్టుకుంటాం మనం. అందువలన అహంకారం కూడా మీకు ఎటువంటి లాభం చేకూర్చదు. సో ఈ విధంగా మరిన్ని లక్షణములు రేపు చూద్దాం. ఈ లక్షణములన్నీ మీలో ఉంటే శబాష్, వాటిని రక్షించుకోండి. అవి మీలో లేవు స్వామీజీ అనిపించిందంటే వాటిని సంపాదించడానికి సాధన అభ్యాసం చేయవలసిందని భగవాన్ శ్రీకృష్ణ మనకి సలహా ఇస్తున్నారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.